హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఆవలక్క. ఏందబ్బా అక్క పేడ దిబ్బలో ఏకన్నా ఇదంతా ఏ సలికేస్తుంది, ఫ్రీగా వస్తుందని అనుకుంటున్నారా? కాదండి, నేనైతే శుక్రవారం అయితే ఇలానే అలుక్కుంటాను. మామూలుగా పండగలు ఏదన్నా వచ్చినా ఇలాగే అలుక్కొని ముగ్గుపిండితో ముగ్గేసుకొని ఎర్రమట్టి పెట్టుకుంటాను. కొంతమంది అయితే దీన్ని చూసి అబ్బా పేడ అంటారు. కానీ వాళ్ళకేం తెలుసండి, ప్యాడ్ ఉండటం వల్ల, గంధరం ఉండటం వల్ల రేడియేషన్ ఎంత తగ్గుతుందో తెలిసి తెలియకన్నా మాట్లాడే వాళ్ళు మాటలో పట్టుకొని మన పనులు మన ఇష్టాలను పక్కన పెట్టలేం కదా. ఎప్పుడు మన మనసు ఏది చెప్తే అదే చేయాలండి. అందరి గురించి ఆలోచించినామంటే మనం చేసే పని స్టార్ట్ చేయలేము, ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, గమ్యాన్ని చేరుకోలేం. సరే, ఆ సమాజాన్ని పక్కన పెట్టేసినామంటే అది ఉండే విషయమే. కానీ ఫస్ట్ ఈ వీడియో ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏందక్క అనుకుంటున్నారా? నేనైతే పాలు పిండేది ఒక షార్ట్ వీడియో పెట్టాను. అది చూసి మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క పాలు పిండేది లాంగ్ వీడియో ఒకటి పెట్టక్క అని చెప్పి కామెంట్ పెట్టారు. సరే, నాకైతే వీలు కాలేదు. నేనైతే వీలైతే కంపల్సరీ పెడతాను. ఎందుకంటే మనం సక్సెస్ అయిన తర్వాత మనకు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది అది వేరే అబ్బా. మనం స్టార్ట్ చేసి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన నుంచి ఒక వీడియో అడిగినాక మనం చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా లాంగ్ వీడియో చేసి పెడతాను. సరే, వీడియో విషయానికి వస్తే ఇంకా అలికాను, ముగ్గేద్దామని చెప్పి చుక్కలు పెట్టానా. అవి మా ఇంటికాడ నుంచి చక్కగా బొమ్మంటే తిరుమలాగా పోతాండే. అలాగే నేను వేసే ముగ్గు 17 చుక్కలు, ఒకటి వరకు వరుస. ఇంకా చుక్కలు కూడా పట్టలేదని చెప్పి ఇంకా ప్యాడ్ ఎత్తుకొని వచ్చి అలికాను. నేనంతే అబ్బా, నాకు నచ్చిందా ఉన్నిస్తా, లేదంటే నచ్చలేదా అది ఎంతసేపు అన్నా కానీ ఎంత కష్టమన్నా కానీ నాకు నచ్చేంతవరకు పరకెత్తుడు తోయడు మళ్ళీ పోయిడే. వీళ్ళ గురించి ఆలోచించి నాకు నచ్చేంతవరకు చేస్తూనే ఉంటానబ్బా. మనం హ్యాపీగా ఉండాలంటే మనం చేసిండే పని మనకు నచ్చలే కానీ వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్లు ఏందబ్బా చేసేది. కాబట్టి నాకు నచ్చినట్లు నేను చేస్తా, అది ఎంతసేపు అన్నా కానీ. సరేలే, ఇంకా చుక్కలు ఈసారన్నా తుడపకన్నా నీట్గా పెడదాము అని చెప్పని నిదానంగా పెడుతూ ఉన్నాను, చక్కగా రావాలని. ఈసారన్నా ఖచ్చితంగా వస్తాయి అంటారా? ఖచ్చితంగా వస్తాయండి. ఇంతటికి ఏ ముగ్గు వేస్తున్నావు అక్క? డబ్బాల ముగ్గ, మెలికల ముగ్గు వేస్తున్నావా అనుకుంటున్నారా? నేనైతే మెలికల ముగ్గే అండి. నాకైతే మెలికల ముగ్గులో ఏం నాలెడ్జ్ లేదు, కానీ జీరో నాలెడ్జే. కానీ నేర్చుకుంటా నేను ఇలా అనుకుంటే. ప్యాడ్ వేసి అలుకుతున్నాం కాబట్టి కంపల్సరీ మెలికల ముగ్గు వేస్తేనే అక్కడ చూసేదానికి బాగుంటుందని చెప్పి మెలికల ముగ్గే ఇంట్లో 3 సార్లు వేసినాను చుక్కలు పెట్టి. వేసి తర్వాత నాకు వస్తుందిలే, నేను ఇంక వేయగలుగుతాను అనుకొని మళ్ళీ బయట అడుగు పెట్టి అక్కడ ప్రయోగం చేస్తున్నాను. డబ్బాల ముగ్గు అయితే ఎట్లా గట్లా క్రియేట్ చేసేస్తా, కానీ ఈ మెలికల ముగ్గులు అయితే నా వల్ల కాదు. ఇంక పొద్దునకు ఆడ తుడుచుకుంటా తోసుకుంటా ఉండేది ఎందుకని చెప్పి ఇంట్లోనే పెన్ను పేపర్ ఎత్తుకొని నీట్గా నాకు ఇంక వచ్చేసు అని ఒకసారి పెట్టి 2 సార్లు వేసుకొని మళ్ళీ బయట ఎత్తుకొని పోతాను. చుక్కలు అయితే ఎలాగోలాగా పెట్టేశాను. ఇప్పుడు స్టార్ట్ అయింది తిప్పడము పాములు. మీరు కూడా ఇలా ముగ్గులు వేస్తారా? ఇప్పుడైతే 2-3 సార్లు వేసినా నాకు రావటం లేదు. కానీ సరిగా అప్పుడైతే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తోళ్ళు 90th జనరేషన్ వాళ్ళంతా ఇలాంటి ముగ్గులు ఒకసారి చూసినారంటే రెండోసారి అప్పుడే వాళ్ళ ఇంటి ముందర వేసేవాళ్ళు. ఎట్ట తిప్పేవాళ్ళు, గబ తిప్పేస్తా అన్నారు. ఏందో అబ్బా, ఇప్పుడంతా స్టైల్ అంటారు. కానీ 90th జనరేషన్లోని పద్ధతులు, అప్పుడు మాట తీరు కానీ కట్టుతనం కానీ అంటే అదేనండి. వస్త్రాలు గుడ్డలు వేసుకునే పద్ధతి కానీ, అలాగే బొట్టు పెట్టుకోవడం కానీ, పూలు పెట్టుకోవడం కానీ అప్పుడు పద్ధతులు అండి. మాట తీరు కూడా అలాగే ఉంటా ఉన్నింది. ఇప్పటికీ అప్పటికి పోల్చుకుంటే చాలా తేడా ఉంది. సరే, ముగ్గు విషయానికి వస్తే ఎలాగో అలాగా 3 తిప్పేశాను. ఇంకా 4వ తిప్పదామని వచ్చేసరికి అవైతే నేను ముందుకు పోయినాను కాబట్టి ఎలాగో అలాగా ఐడియాతో లోపల వేసాను కాబట్టి ఐడియాతో వేసేసాను. ఇంక ఇది ఇట్లా నేను అడ్డంగా వచ్చినానంటే వీడియో కనపడదు. ఎలాగో అలాగా ఆ 3టిని చూసి ఎలా తిప్పానని చూసి, ఏ చుక్కకు తిప్పానని చూసి ఎలాగో అలాగా తిప్పేద్దామని చెప్పి తిప్పుతూ ఉన్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాను. తిప్పేస్తానంటారా? తిప్పేస్తాబ్బా, అక్క మల్టీ టాలెంటెడ్. తెలుసుకోండి అబ్బా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముగ్గు అయితే చాలా బాగుంది. అక్క వేస్తున్నది ఒక ముగ్గు కాదండి, 3 ముగ్గులు కలిపి ఒక ముగ్గు వేస్తుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ బయట ముగ్గు అయితే ఎలాగో అలాగ వేసేసానబ్బా. మధ్యలో ముగ్గుకు పోయినానా, ఇంకా అవన్నీ కార్తికేయ 2 సినిమాలోని పాములన్నీ వేయాలబ్బా. ఎలాగో అలాగా చిన్నగా చుక్కలు చూసుకుంటూ గీతలు వేసుకుంటూ తిప్పుకుంటూ పదామని తిప్పుతూ ఉన్నాను. మామూలుగా ఇలాంటి ముగ్గులు వేసేటప్పుడు 2 సార్లన్నా పరకెత్తుకొని తోస్తా ఉంటాయి. కానీ ఈరోజు ఎందుకో వీడియో తీసి మీకు చూపిస్తాండానో ఏమో
అప్పుడు చుక్కలు సరిగా రాలేదని తోసినాను అంతేగాని ఒక్కసారి కూడా ఏమీ అవ్వలేదబ్బా. ఎక్కడ పొరపాటు జరగకుండా నిదానంగా వేసాను. అలాగే ముగ్గు కూడా కుదిరింది. 2 పక్కలైతే ఎలాగో అలాగా సెట్ చేసేసాను ఆ పాముల్ని. వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇలాంటి పద్ధతులను ఇంకా ఎంతమంది వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ ముగ్గులు కాబట్టి సరిపోతుందబ్బా. డబ్బా ముగ్గులు అయింటే ఎలాగో అలాగో ఈ ఎరకు 4-5 ముగ్గులు వేసేసింది అక్క. ఇట్టు తిప్పి అట్టు తిప్పి ఒకవేళ పొరపాటు అయిపోయినా కానీ ఆ డిజైన్ వేరే డిజైన్ చేసేసిండబ్బా నేనైతే. ఈ మెలికల ముగ్గులు ఏ ముగ్గులో అబ్బా స్వామి నేర్చుకున్నాను. ఇంకా పేడతో అలికినాను కాబట్టి కంపల్సరీ ఇవి వేస్తేనే బాగుంటాయి అనే లెక్కలో నేర్చుకొని మరీ వేస్తానబ్బా. వారము ప్రతి వారము చూపిస్తాను నేను వేసే ముగ్గుని. ఖచ్చితంగా చూడండి. ఎలాగో అలాగా మధ్యలో ముగ్గు కూడా వేసేసానా. ఇంకా లోపల ఏందో డబ్బాలు గిన్నెబ్బా కలిపేద్దాం. అదైతే సులువుగానే ఉంది లోపల వేసే ముగ్గు. అక్క ఒక ముగ్గు మెలికి ముగ్గు వేసేదానికే కష్టం అంటే ఈరోజు 3 ముగ్గులు ఎలాగో అలాగా బట్టి విక్రమార్కుడు మాదిర వేసేసిందబ్బా. ఏందక్క వేసేసినావు మళ్ళా వేస్తున్నావంటవా? మనకు ఒక కోటింగ్ పనికిరాదబ్బా. ముగ్గు పలచగా ఉంటుంది. దాని మీద 2వ కోటింగ్ పడితేనే ఆ లుక్ చూడండి ఎలా ఉందో. అబ్బా ఇంక పేడతో అలికేది అయిపోయింది. ముగ్గు పిండితో వేసేది అయిపోయింది. ఇంక ఎర్రమట్టి వేయద్దు, బార్డర్ చుట్టకారము అది వేస్తేనే అబ్బా ముగ్గుకి అంగు, లేదంటే బాగుండదు చూసేదానికి. పేడతో అలికేది అయిపోయింది. ఇంకా ముగ్గు పిండితో ముగ్గు వేసేది అయిపోయింది. ఇంకా ఎర్రమట్టి పొడి వేయద్దు, చుట్టకారం బార్డర్ ఇంకా అది ఎత్తుకున్నానా. అది ఎత్తుకుంటే ఇంకా దాంతో ఆపుతామా నచ్చదు. మనకు ముగ్గు చుట్టకారం ఉండాల్సిందే. ఇంకా సరేలే అని మళ్ళా ఇంకా పట్టలేదని చెప్పి మళ్ళా పరకెత్తుకొని ఇంకా చుట్టకారము ఆ ముగ్గులో చుక్కల కన్నా 4 అడుగులే చాలా ఉంటే తోసేసి ముగ్గు పిండితో ఎర్రమట్టితో అంతా వేసేసినాం. అంతటితో ఆగే ఆడవాళ్ళమా మనము కాదు కదబ్బా. ఎవరు ఈడ ఆవలక్క. పసుపు కుంకుమ ఎత్తుకున్నామా. నా మొహం మీద ఒక బొట్టు పెడితే నేను వేసిండే ముగ్గుకు నాకు ఎన్ని నచ్చితే అన్ని బొట్లు పెట్టుకున్నాబ్బా. ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని బొట్లు పెట్టేసిన ముగ్గులు. ఎలాగో అలాగా పసుపు అయితే పెట్టేసినాను. ఇంక అంతటితో ఆగుతామా. ఇంక కుంకుమ ఎత్తుకున్నాం. పసుపు పెట్టినాక కుంకుమ పెట్టుకుంటే ఏమన్నా బాగుంటుందా? సరేలేని కుంకుమ కూడా పెట్టేస్తున్నా. ఎంత పనన్నా చేయని, ఎంత యాష్టగా అన్నా ఉన్నీలేబ్బా. ముగ్గుకు చేయాల్సిన అలంకారం చేసిన తర్వాతే అన్నీ లోపలికి ఎత్తుకొని వస్తా. ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా ఉందండి. అదిరిపోలా ఆవలక్క ముగ్గు. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ పెట్టండి.